హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్యూటిఫుల్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చెప్పబోతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా బ్లౌజ్ పొడవు అనేది ఇలా చూసుకొని టోటల్ ఖర్చులతో పాటు 16 తీసుకున్నా, పైన కింద ఖర్చులతో పాటు. ఇప్పుడు నడుం లూజ్ అనేది 9.5 పెట్టుకున్నా. 9.5 పెట్టుకుని అక్కడ నుండి ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం పెట్టేసుకున్నా. తర్వాత చెస్ట్ లూజ్ అనేది 10 పెట్టుకున్నా. 10 పెట్టుకొని మళ్ళీ అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు నెక్ షోల్డర్ చూద్దాం. నెక్ 2.5, షోల్డర్ 3 పెట్టేసుకున్నాను. తర్వాత అక్కడ నుండి కింద ఆర్మ్ లూజ్ అనేది 6.5కి మార్క్ చేసుకున్నా. 6.5కి మార్క్ చేసుకొని అందులో 1.5 ఇంచు చంక రౌండ్ తిప్పడానికి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్ 2.5 తీసుకున్నాను కదా, నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకున్నాను. ఓకేనా? చూడండి, ఇక్కడ నెక్ 2.5, షోల్డర్ 3 తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాక ఇక్కడ నెక్ డీప్ అనేది 11 పెట్టుకున్నాను. 11 పెట్టుకొని అక్కడ స్కేల్ సహాయంతో ఇప్పుడు లైన్ బాక్స్ పెట్టేసుకోవాలి. బాక్స్ పెట్టుకొని అందులో మనకి నచ్చిన డిజైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను ఈరోజు వీ నెక్ గల్లా అనేది చూపించబోతున్నాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా కింద కూడా 2.5, పైన కూడా 2.5 తీసేసుకోవచ్చు ఇందులో ఈ నెక్ డిజైన్కి. సో అందుకు ఇప్పుడు పైన ఇప్పుడు వీ నెక్ గల్లా కోసము ఏం చేయాలంటే పైన స్టార్టింగ్ పాయింట్ నుండి కిందకి ఒక 1/2 ఇంచు స్ట్రైట్గానే ఉంచి అక్కడ నుండి 1/2 ఇంచ్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుండి ఈ విధంగా వీ నెక్ అనేది గీసుకోవాలి. అప్పుడు మనకి షోల్డర్ కుట్టేటప్పుడు ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ యాస్టీజ్గా మెయిన్ క్లాత్లో కూడా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ ఉండేటట్లు వేసుకొని దానిపైన ఈ లైనింగ్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు నెక్ మనం ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ నుండి స్టిచ్చింగ్ చేస్తూ మనకి వీ షేప్ పెట్టుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా ఆ వీ వచ్చే దగ్గర కరెక్ట్గా పాయింట్ దగ్గర మన సూదిని కిందకి పెట్టుకొని పాదాన్ని లేపి మళ్ళీ క్లాత్ని అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అది ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇప్పుడు ఆ వీ నెక్ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు కింద నడుం కూడా కుట్టేసుకోండి. ఓకేనా? ఈ విధంగా కానీ మీరు బ్లౌజ్ అనేది కుట్టుకుంటే మీకు తొందరగా ఈజీగా కూడా బ్లౌజ్ అనేది అయిపోతుంది. తర్వాత ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఓకేనండి? ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నడుం కూడా కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ మొత్తాన్ని టర్న్ చేసుకోండి. ఆ మధ్యలో వీ ఉంది కదా, అక్కడ చిన్న కట్ ఇవ్వండి నీట్గా, దారం కట్ అవ్వకుండా. ఓకేనా? ఇప్పుడు ఆ మిడిల్లో నుండి హ్యాండ్ పెట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ మొత్తాన్ని టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే నెక్ కుట్టామో ఆ విధంగానే మళ్ళీ సేమ్ పైనుండి ఆ కార్నర్లో కుట్టుపడేటట్లు చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కార్నర్లో కుట్టుపడేటట్లు చూసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా పాదాన్ని సూదిని లోపల పెట్టుకొని పాదాన్ని పైకెత్తి కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం నడుంకి కూడా కార్నర్లో పడేటట్లు కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్ కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు నడుంకి కూడా సేమ్ కార్నర్లో పడేటట్లు ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటే మనకు పట్టీ గట్రా కుట్టిన అవసరం లేదండి. ఈ విధంగా టర్న్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది తొందరగా అయిపోద్ది.
చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఓకేనా, బిగినర్స్ ఈ విధంగా కుట్టుకుంటే మీకు పని కూడా తొందరగా తేలుతుంది. గంట కుట్టే బ్లౌజు అరగంటలో కుట్టేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఈ విధంగా నడుము కూడా కుట్టేశాక మనకి బ్యాక్ టక్స్ అనేది కుట్టుకోవాలి కదా. బ్యాక్ టక్స్ కోసం ఈ విధంగా టర్న్ చేసుకొని బ్లౌజ్ని ఇప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండేటట్లు ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని పైకి ఒక 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలండి. మనకి ఒక్కోసారి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది కదా, దీనివల్ల కూడా మనకి ఆ ప్రాబ్లం అనేది పోతుందండి. ఓకేనా, జారడం అనేది సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది కొన్నిసార్లు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి బో అనేది కుట్టుకోవడానికి ముందుగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీకు మెజర్మెంట్ అనేది చెప్తాను. ఓకేనా, ఈ విధంగా ముందు లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకోండి. ఆ కార్నర్ ఈ కార్నర్ జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, బో పెట్టుకోవడానికి ముందుగా మనం క్లాత్ పొడవు అనేది 10 ఇంచెస్ పెట్టుకున్నాను. వెడల్పు అనేది 6.5 పెట్టుకున్నాను. పెట్టుకున్నాక ఇప్పుడు ఒకవైపు లైనింగ్ వైపు మనం తిప్పుకొని ఇప్పుడు లైనింగ్ పైనుండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఒకవైపు. కుట్టుకున్నాక ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకొని లైనింగ్ పైకి వచ్చేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, దాన్ని లోపల పెట్టుకొని ఫోల్డింగ్ లేనిది పైన పెట్టుకొని ఇప్పుడు ఆ కార్నర్ ఈ కార్నర్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఓకేనా, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిడిల్లో మనకి గ్యాప్ ఉంది కదా, అక్కడ నుండి ఈ మొత్తాన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక ఆ కార్నర్స్ అనేవి మనకి కరెక్ట్గా రావడానికి అడ్జస్ట్ చేయడానికి మనము సిజర్తో కానీ కట్టర్తో కానీ మనము చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చేసుకుంటే మనకి ఆ కార్నర్స్ అనేవి నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. ఓకేనా, ఈ విధంగా చేసుకున్నాక క్లాత్ని ఇప్పుడు కుట్టుకున్నాం కదా, దాన్ని మిడిల్కి ఫోల్డింగ్ చేయండి. ఈ విధంగా చేసుకున్నప్ప ఇప్పుడు క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేయండి. మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్నాక అక్కడ చాక్తో ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక అక్కడ మార్కింగ్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. అటు నుండి ఇటు నుండి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు అటు ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు ఆ మిడిల్లో మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా టైట్గా పట్టుకొని అక్కడ మిషన్తో కానీ లేదంటే సూత్తో కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఓకేనా, మిషన్ మీద అవ్వదు అనుకునే వాళ్ళు సూది దారంతో కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను స్టిచ్చింగ్ మిషన్ మీద అనేది చూపిస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా కుట్టుకున్నాక కొంచెం దారం ఉంచుకొని దాంతో మరి కొంచెం టైట్గా కట్టేసుకుంటే మనకి బో అనేది రెడీ అయిపోతుంది. ఈ బో అనేది రెడీ అయిపోయాక దీని మీద మనము మళ్ళీ చిన్న పట్టీ లాంటి కుట్టుకొని పెట్టేసుకుంటే మనకి బో అనేది ఓపెన్ అవ్వకుండా ఎన్ని రోజులైనా సరే మనం ఎలా వాష్ చేసినా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒక చిన్న పీస్ తీసుకొని ఒక 1 ఇంచ్ ఉండేటట్లు ఒక పీస్ని తీసుకొని దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఓకేనా, ఇది మనం కుట్టి చూసేటప్పుడు కాకుండా వేసుకునేటప్పుడు బో అనేది బ్యాక్ అనేది చాలా అందంగా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు ఆ పట్టీని దీనికి బోకి ఇలాగా చుట్టూ పెట్టేసి ఒక స్టిచ్చింగ్ అనేది టైట్గా వేసేసుకోవాలి. ఓకేనా, డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా క్లాత్ని కట్ చేసేసుకోవాలి పట్టీ తర్వాత. ఇప్పుడు నీట్గా వస్తుంది చూడండి బో అనేది. దీని మీద మనం చిన్న బటన్ లాంటి కానీ లేదంటే పూసల లాంటి కానీ ఏమైనా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు బో కింద రిబ్బన్స్ లాంటివి ఏర్పడుతూ ఉంటాయి కదా, దానికోసము మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని తీసుకున్నానండి. తీసుకొని పొడవు అనేది 10 ఇంచెస్ పెట్టుకున్నాను. వెడల్పు అనేది పైన కింద 3.5 పెట్టుకున్నాను.
ఇప్పుడు అక్కడ నుండి మళ్ళీ మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి. కింద 3 పెట్టుకున్నాను, పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ పెట్టుకొని కింద నుండి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, అంటే మనకి రిబ్బన్ లాగా ఉంటుంది కదా, సో అందుకు. ఇప్పుడు ఓన్లీ మెయిన్ క్లాత్ ఒకటే తీసుకోవాలండి, దీనికి లైనింగ్ అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన 2 ఇంచెస్ ఉంచాను కదా, అక్కడ ఆ విధంగా ఉంచేయాలి ఓపెన్ అని. ఇప్పుడు మిగతాది ఈ విధంగా చుట్టూ కుట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా 2 పీసులు కుట్టుకున్నాక ఈ విధంగా 2 పీసులు కుట్టేశాక ఇప్పుడు వాటిని కూడా టర్న్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ విధంగా ఫింగర్తో ఈ విధంగా టర్న్ చేసుకున్నాక సిజర్తో కొంచెం మళ్ళీ ఈ కార్నర్స్ కూడా నీట్గా రావడానికి సిజర్తో ఈ విధంగా మనం చేసేసుకొని తర్వాత ఇంకోటి కూడా ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా చేసుకొని ఆ రెండింటిని ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా నీట్గా చేసుకొని కొంచెం టైం పడుతుంది కానీ చాలా నీట్గా వస్తుందండి. మన ఓపిక మీద చేసుకోవాలి ఏదైనా సరే. ఇప్పుడు చూడండి నీట్గా చేసుకొని ఇప్పుడు రెండింటిని ఐరన్ చేసుకున్నాక ఆ కార్నర్స్ అనేవి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు క్రాస్గా పెట్టుకోవాలి. ఆ 2 పీసుల్ని ఒకదాని మీద ఒకటి క్రాస్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక ఇప్పుడు బో అనేది మనం సెట్ చేసుకుంటే బోకి ఈ విధంగా చిన్న పూసలు అటు కుట్టుకున్నానండి. ఇప్పుడు బోకి సెట్ చేసుకుంటే అయిపోద్ది. తర్వాత ఇప్పుడు మనం ఇందాక కుట్టుకున్న బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ పార్ట్, ముందు దానికి మిడిల్లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేయాలి. ముందుగా మనం క్రాస్గా పెట్టి కుట్టుకున్నాం కదా, వాటిని ఈ విధంగా పెట్టుకొని ఒక 2-3 సార్లు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్నాక మనం కుట్టుకున్న బో ఉంది కదా, దాన్ని ఇప్పుడు మిషన్ మీద కుట్టుకోవడానికి అవ్వదు కాబట్టి దాన్ని ఇప్పుడు దీనిపైన పెట్టుకొని సూది దారంతో కుట్టేసుకోవాలి నీట్గా. ఓకేనా, ఇగో ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని సూది దారంతో మనం కుట్టేసుకుంటే మనకి బ్యాక్ బో అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చిన్న కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది మీకు ఇస్తానని. ఓకేనా, ఈ మధ్యన కొంచెం బిజీ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను, మళ్ళీ ఇప్పుడు మనకి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా బో అనేది వచ్చింది మనకి. బ్లౌజ్ డిజైన్ అనేది ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్